మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనము చిన్నప్పుడు పాఠాలు చదువుకున్నప్పుడు ఎలా చదువుకున్నాం? ఆలు కానీ, ఏబిసిడీలు కానీ, గుణింతాలు కానీ, కాకి ఉకారమిస్తే కు, కాకి ఈకారమిస్తే కే, కే కై అలా చదువుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ క్లాస్లోకి వచ్చినప్పుడు ఏదన్నా పదం చదవాలంటే ఇప్పుడు తనుకు అని చదవాలనుకో, త నాకి ఉకారమిస్తే ను, కాకి ఉకారమిస్తే కు, తనుకు అలా చదివేవాళ్ళు కదా. తర్వాత ఏమవుతుంది? నువ్వు అదే పదాన్ని లేదా వేరే పదాన్ని ఇంకొక పదాన్ని చదవాలంటే మరలా అదే విధంగా చదువుతున్నావా? లేదు. ఇప్పుడు నోరు మెదపట్లేదు, కళ్ళతో చూసి చదివేస్తున్నావు. అదేంటి? చిన్నప్పుడు నీకు కళ్ళతో చదువుకోలేదు కదా, నువ్వు నోటితో చదువుకున్నావు. కా, కి, కు, కే అలా చదువుకున్నావు కదా. మరి ఇప్పుడు కళ్ళతో చదువుతున్నావేంటి? కళ్ళతో చదవడం నేర్పించారా? కాదు కదా. మరి ఎలా? సో వర్ధిల్లావు కదా. అలాగే ఇంకా వయసు పెరుగుతున్న కొలది ఒకప్పుడు ఇతరులు చూసే చూపులు నీకు తెలియదు, అది అమ్మాయికైనా అబ్బాయికైనా. తర్వాత వయసు పెరిగే కొలది అబ్బాయి అమ్మాయిని ఏ విధంగా చూస్తున్నాడో, ప్రేమగా చూస్తున్నాడా, వేరే తప్పుగా చూస్తున్నాడా ఈజీగా చెప్పేస్తారు. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా. అవునా? చిన్నప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. ఎదిగావు కదా. మరి ఆత్మలో ఎంత వర్ధిల్లాము? ఆత్మలో చాలా లెవెల్స్ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి సర్వసత్యంలోనికి తీసుకెళ్తాడు. సర్వసత్యంలోనికంటే సర్వసత్యవంతుడు ఎవరు? తండ్రి, దేవాది దేవుడు యేసయ్య. ఆయనలా చేస్తాడు. ఆయనలాగా వెళ్ళాలంటే ఎన్ని లెవెల్స్ దాటాలి? ఆత్మలో డెవలప్మెంట్ లేదు, శరీరంలో మాత్రం చాలా డెవలప్ అవుతున్నాం. నోటితో చదివేది కళ్ళతో చెప్పేస్తున్నాం ఇప్పుడు. మరి ఆత్మలో ఎందుకు వాక్యం యొక్క స్వరము వినలేకపోతున్నాం? దేవుని యొక్క స్వరము ఎందుకు వినలేకపోతున్నాం? వాక్యం సెలవిస్తుంది, నీవు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. ఇక్కడ వారు ఆత్మలో వర్ధిల్లుచున్నారు, మిగిలిన విషయాల్లో తక్కువగా ఉన్నారు. కానీ చాలామంది ఇప్పుడు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారు, ఆత్మలో మాత్రం వర్ధిల్లట్లేదు. ఆత్మలో వర్ధిల్లితే ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క ఆలోచనని మనం ఈజీగా తెలుసుకోగలం. ఈజీగా ప్రతి క్షణమందు మన తండ్రి యొక్క స్వభావం, మన తండ్రి యొక్క ఆలోచన, మన తండ్రి యొక్క వేదన మనకి వినబడుతూ ఉంటుంది. నిజంగానే వినబడుతుంది. యేసయ్యకు ఎలా వినబడిందో అలా వినబడుతుంది.